అరుణాచల్ ప్రదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని తీర్పిస్తూ కాంగ్రెస్ రెబెల్స్కు షాక్ ఇచ్చింది. గతంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం అభిప్రాయపడింది. గవర్నర్ ఆదేశాలను తోసిపుచ్చిన సుప్రీం 2015 డిసెంబర్ 15 ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. దీంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు నవాబ్ తుకీకి అవకాశం లభించింది. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఇది ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, చెప్పండి, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. పూర్తి అప్డేట్స్. అంటే మోడీ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన సంచలనాత్మక తీర్పునైతే ఇచ్చింది. గత డిసెంబర్ 15 అంటే 2015 డిసెంబర్ 15 అప్పట్లో మొత్తం 47 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి 21 మంది రెబల్ సభ్యులు బయటకు వచ్చారు. మొత్తం 60 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో మొత్తం 47 మంది కాంగ్రెస్ ఉండడంతో ఇంతవరకు వాళ్ళ గవర్నమెంట్ ఇబ్బంది లేకపోయింది. కానీ ఎప్పుడైతే 21 మంది రెబల్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారో ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆ గవర్నమెంట్ అక్కడ చెల్లదని చెప్పి అక్కడ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన నేతనే ముఖ్యమంత్రిగా ప్రకటించారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా గవర్నర్ అసలు కేబినెట్ సంప్రదించకుండా కేబినెట్ మీటింగ్ అలాంటి కేంద్రాన్ని అడగకుండా ఇలాంటి సొంతంగా డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాని మీద ఎంతకాలం తీర్పు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈరోజు సంచలనాత్మక తీర్పిచ్చింది. గవర్నర్ అధికారం ఉందా లేదనే విషయం పక్కన పెడితే కనుక దీని వెనకాల ఉన్న నిర్ణయం మాత్రం పూర్తిగా పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది తెలుస్తుంది. రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారని అందులో విచారణలో పాల్గొన్న 5 జడ్జీలు కూడా అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా రాజకీయ పరమైన నిర్ణయమే తప్ప దీనిలో అంతటి క్రైసిస్ కూడా అక్కడ ఏమీ లేదు, ఆ రాజకీయ క్రైసిస్ లేదు. కాబట్టి ఇమీడియట్ గా 2015 డిసెంబర్ 15 నాటి పరిస్థితిని అంటే మళ్ళీ నవాబ్ తుకీని అక్కడ ముఖ్యమంత్రిని చేయాలని చెప్తూ సుప్రీంకోర్టు చాలా సంచలనాత్మకమైన తీర్పిచ్చింది. ఇది ప్రజాస్వామ్య విజయం కాంగ్రెస్ ఒకసారి చెప్తుండగా దీని వెనకాల పూర్తి స్థాయిలో మరోసారి మేము విచారణ జరిపి ఏం జరిగిందనే దాని మీద మేము సుప్రీంకోర్టు తీర్పు మీద ఏం చేయాలనే దాని మీద అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. బట్ ఏదైనా మాత్రం ఒక చాలా పెద్ద సెట్ బ్యాక్ అనే చెప్పాలి ఇది గవర్నమెంట్ కి. మొత్తం మీద అయితే నవాబ్ తుకీ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. మొత్తం ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. అక్కడ గవర్నర్ ద్వారా గవర్నమెంట్ ని తొలగించాలని చూసిన బీజేపీకి మాత్రం చాలా ఎదురు దెబ్బనే మనం చెప్పాల్సి ఉంటుంది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయసారథి.